ఒకరోజు భీముడు వేట కోసం వెళ్ళి ఒక కొండ చిలువకు చిక్కాడు. 10,000 ఏనుగుల బలం కలిగిన భీముడు ఎంత బలప్రయోగం చేసినా ఆ కొండ చిలువ పట్టును విడిపించుకోలేకపోయాడు. ఇది మామూలు సర్పం కాదు, మహిమ కలిగిన ఏ దేవతో లేక ఋషియో అని తలపోశాడు. నేను పాండురాజు పుత్రుణ్ణి, భీమసేనుడను. నన్ను నిగ్రహించగల బలం నీకు ఎలా వచ్చింది? ఎవరు నీవు అని అడిగాడు. ఈ బలం నాకు దివ్యవరం వలన లభించింది. ఈ వనంలో ఎవరు వచ్చినా వారి బలం కోల్పోయి నాకు వశులవుతారు. నేను ఒకనాడు ఇంద్ర పదవిని పొందిన వాణ్ణి. పండితులను అవమానించి వారి శాపము పొందిన ఫలితమిది అన్నది. ధర్మరాజు భీముడు కనబడక దౌమ్యుని తీసుకుని వెదకడానికి వెళ్ళాడు. కొండచిలువ కౌగిట్లో బందీగా ఉన్న తమ్ముణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. కొండచిలువతో, నీవు మాంసము కోరినట్లయితే నీవు కోరినంత ఇస్తాను, నా తమ్ముణ్ణి విడిచిపెట్టు, ఎవరు నీవు అని అడిగాడు ధర్మరాజు. నేను మీ పూర్వీకుడైన నహుషుడను. 1000 మంది బ్రాహ్మణులు మోస్తున్న రథం ఎక్కి వారిని అవమానించాను. అగస్త్య మహర్షి నన్ను ఈ రీతిగా శపించాడు. 100 యజ్ఞములు చేసిన వాడివి. నేను అగస్త్యుణ్ణి ప్రార్థించి శాప విమోచనం చెప్పమన్నాను. నీ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో ఆ రోజు నీకు శాప విమోచనం జరుగుతుందని అనుగ్రహించాడు. నీకు శక్తి ఉంటే నా ప్రశ్నలకు సమాధానం చెప్పమని నహుషుడు ధర్మరాజుకు ప్రశ్నలను వేశాడు. ధర్మరాజు మూల వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలకు యుక్తిగా ధర్మబద్ధమైన సమాధానాలు చెప్పాడు. నహుషునికి శాప విమోచనం జరిగింది. భీమునికి కొండ చిలువ నుంచి విముక్తి కలిగింది.